గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బి టీమ్ అన్నారు. ఎందుకంటే నేను ఆనాడు ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేశాము. తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి భయపడి వెనకడుగులు వేస్తున్న సమయంలో బీసీవై పార్టీ ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్ని అంశాల్లో ఈ రోజు మీరు చూసినట్టయితే ఏదైతే లిక్కర్ స్కామ్ లాంటి అంశాలు ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజే 2023లోనే వైజాగ్ లో బహిరంగంగా వేల మంది మహిళల చేత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లిక్కర్ స్కామ్స్ సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అతను చేసిన తప్పులు, అరాచకాలు, దోపిడీ పైన ఎక్కడికక్కడ పోరాటం చేయడం జరిగింది. ఆనాడు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బి టీమ్ అన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న తప్పుల పైన, అవినీతి పైన పోరాటం చేస్తున్నాం కాబట్టి మరో పార్టీకి బి టీమ్ అని చెప్పి రకరకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు.